మనిషి చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి రాకెట్ని కనుగొన్నాడు. కానీ ఒక చిన్న పక్షి తన జీవిత కాలంలో భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని ఏకంగా 3 సార్లు చుట్టి వస్తుంది. అలాగే మరొక పక్షి ఏకంగా 11 రోజులు సముద్రం మీద ఎగురుతుంది. ఇక మరొక పక్షి ఏకంగా ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలోనూ సాఫీగా ఎగురుతూ వెళ్తుంది. ఇలా సృష్టిలో ఒక భాగమైన పక్షులు తమ ఉనికిని చాటుకోవడానికి మనిషికి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి చూపిస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గాలిలో అద్భుతాలు చేసే 5 పక్షుల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. ముందుగా మనం ప్రపంచంలోనే అత్యంత దూరం వలస వెళ్ళే ఆర్కిటిక్ టెర్న్ పక్షి గురించి చూద్దాం. ఈ పక్షి ప్రతి సంవత్సరం ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ నుండి దక్షిణ ధ్రువం అంటార్కిటికా వరకు ప్రయాణిస్తుంది. ఇలా ఈ ఆర్కిటిక్ టెర్న్ పక్షి సంవత్సరానికి దాదాపు 25,000 మైళ్ళ దూరాన్ని ట్రావెల్ చేస్తుంది. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా చేరుకునే లోపు ఈ పక్షి సుమారు 40,233 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే ఒక్క ఏడాదిలోనే ఈ పక్షి భూమిని ఒకసారి చుట్టేస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పక్షి సగటు జీవితకాలం 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో ఇది ప్రయాణించే మొత్తం దూరం సుమారు 7,50,000 మైళ్ళు. అంటే ఈ పక్షి తన జీవిత కాలంలో మొత్తం 12 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక భూమి చంద్రుడి మధ్య సగటు దూరం 3,84,400 కిలోమీటర్లు. అలా ఈ పక్షి తన లైఫ్లో భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని 3 సార్లు చుట్టేస్తుంది. అందుకే ఈ ఆర్కిటిక్ టెర్న్ ప్రపంచంలోనే అత్యంత దూరం వలస వెళ్ళే జీవిగా రికార్డు సృష్టించింది. ఈ చిన్న పక్షి ఇన్ని వేల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణిస్తుందో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇది తన ఉనికిని చాటుకోవడం కోసమే. ఆర్కిటిక్ ప్రాంతంలో చలికాలం మొదలైనప్పుడు తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. అప్పుడు ఈ పక్షులు ఆహారం కోసం అలాగే వెచ్చని వాతావరణం కోసం అంటార్కిటికాకు వలస వెళ్తాయి. అక్కడ వేసవికాలం ఉండడం వల్ల పక్షులకు పుష్కలంగా చేపలు ఇతర ఆహారం లభిస్తుంది. అలాగే ఈ పక్షి ఎప్పుడు ఎండ ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తుంది. దీనివల్ల భూమి మీద ఏ జీవి చూడనన్ని పగళ్లను ఇది చూస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఆర్కిటిక్ టెర్న్ పక్షులకు సహజ సిద్ధమైన ఇంటర్నల్ GPS సిస్టమ్ ఉంటుంది. దీని సహాయంతో ఇవి ఎక్కడా దారి తప్పకుండా వేల మైళ్ళ దూరాన్ని ఖచ్చితత్వంతో చేరుకుంటాయి. ఈ పక్షులు సాధారణంగా జిగ్జాగ్ మార్గంలో ప్రయాణిస్తూ మధ్య మధ్యలో ఐస్బర్గులపై విశ్రాంతి తీసుకుంటాయి. అలాగే ఈ పక్షులు సముద్ర మార్గంలో గాలిలో ఎగురుతూనే నీటిలో ఉన్న చేపలను కీటకాలను పట్టుకుని అలానే ఆహారాన్ని గాలిలో ఎగురుతూనే తింటాయి. ఇదండి ఆర్కిటిక్ టెర్న్ పక్షి విశేషాలు. ఆహారం లేదు, విశ్రాంతి లేదు, కనీసం నిద్ర కూడా లేకుండా ఒక చిన్న పక్షి మహాసముద్రంపై ఏకధాటిగా 11 రోజుల పాటు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. వినడానికి అసాధ్యంగా అనిపించిన ఇది అక్షరాల నిజం. ఆ పక్షి పేరే బార్ టెయిల్డ్ గాడ్విట్. 2022 అక్టోబర్ 13న కేవలం 5 నెలల వయసున్న ఈ పక్షి అలస్కాలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీని వీపుపై అమర్చిన 234684 అనే శాటిలైట్ ట్యాగ్ ద్వారా శాస్త్రవేత్తలు దీని అడుగుజాడలను గమనించారు. సరిగ్గా 11 రోజుల 1 గంట తర్వాత అక్టోబర్ 24న ఈ పక్షి ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీరానికి చేరుకుంది. ఎక్కడా ఆగకుండా అది ప్రయాణించిన దూరం ఎంతో తెలుసా? అక్షరాల 13,560 కిలోమీటర్లు. పగలు రాత్రి అనే తేడా లేకుండా సముద్రంపై వీచే బలమైన గాలులను తట్టుకుని ఇది ప్రయాణిస్తుంది. అలాగే తన శరీర బరువులో సగానికి పైగా బరువును కరిగించుకుంటూ ఈ పక్షి లక్ష్యాన్ని చేరుకుంటుంది. అందుకే ఈ పక్షి సుదీర్ఘ ప్రయాణం గిన్నీస్ వరల్డ్ రికార్డులో నిలిచిపోయింది. ఈ పక్షులు ప్రయాణానికి ముందు 2 నెలల పాటు విపరీతంగా ఆహారం తిని తమ శరీర బరువును రెట్టింపు చేసుకుంటాయి. అలాగే ఇవి గాల్లో ఎగురుతున్నప్పుడు
జీర్ణ వ్యవస్థలోని కొన్ని అవయవాల పరిమాణాన్ని తగ్గించుకుంటాయి. అలా తమ గమ్యం చేరుకున్నాక మళ్ళీ అవి సాధారణ స్థితిలోకి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే ఈ పక్షులు 11 రోజుల పాటు ఎక్కడా ఆగకుండా ఎగురుతాయి కదా, మరి వీటికి నిద్ర ఉండదా అని మీకు అనుమానం రావచ్చు. నిజానికి ఇవి మనలాగా కళ్ళు మూసుకొని హాయిగా కునుకు తీయవు. ప్రయాణంలో ఉండగానే ఇవి యూనిహెమిస్ఫెరిక్ స్లీప్ అనే ఒక వింత పద్ధతిని పాటిస్తాయి. అంటే ఇవి గాలిలో ఎగురుతున్నప్పుడే తమ మెదడులోని ఒక సగభాగాన్ని నిద్రపుచ్చుతాయి. ఇక రెండో సగభాగం మాత్రం మెలకువగా ఉండి ప్రయాణాన్ని కొనసాగేలా చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీటి మెదడులో ఒక సగభాగం రెస్ట్ తీసుకుంటుంటే రెండో సగభాగం పైలట్లా పనిచేస్తూ పక్షిని ముందుకు నడిపిస్తుంది. ఇలా మెదడులో కొంత భాగం విశ్రాంతి తీసుకుంటూ మరొక భాగం పనిచేస్తూ 11 రోజుల పాటు ఇవి అప్రమత్తంగా ప్రయాణిస్తాయి. చూడటానికి సామాన్యంగా కనిపించిన ఈ పక్షులు జెట్ విమానం కంటే శక్తివంతంగా గాలిలో ఎంతో వేగంగా ప్రయాణిస్తాయి. వేల మైళ్ళు ప్రయాణించిన ప్రతి సంవత్సరం సరిగ్గా ఒకే ప్రదేశానికి చేరుకోవడం వీటి ప్రత్యేకత. ఇలా ఎగ్జాక్ట్ లొకేషన్ చేరుకోవడం వెనుక భూమి అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే శక్తి ఈ పక్షులకు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆగకుండా గాల్లో ఎగిరే పక్షి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరొక పక్షి విశేషాలు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని మనందరికీ తెలుసు. అంత ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మనుషులు కూడా ఆక్సిజన్ సిలిండర్ లేకుండా అక్కడ ఉండలేరు. కానీ ఒక పక్షి మాత్రం ఏకంగా ఆ హిమాలయ పర్వత ప్రాంతంలో కూడా సజావుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అదే బార్ హెడెడ్ గూస్. ఈ పక్షి శరీర నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీటి ఊపిరితిత్తులు, రక్త కణాలు చాలా తక్కువ ఆక్సిజన్ కూడా సమర్థవంతంగా గ్రహించి శరీరం అంతటికీ సరఫరా చేయగలవు. అలాగే ఈ పక్షి చల్లటి గాలిలో ఎగురుతున్నప్పుడు రెక్కల కదలికల ద్వారా వచ్చే వేడితో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటుంది. అందుకే అంత ఎత్తులో కూడా గాలి పల్చగా ఉన్నా సాఫీగా ఈ పక్షులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఒక్కోసారి ఇవి కేవలం కొన్ని గంటల్లోనే హిమాలయాలను కూడా దాటేస్తాయి. ఈ బార్ హెడెడ్ గూస్ పక్షులు సాధారణంగా మధ్య ఆసియాలోని టిబెట్, మంగోలియా, చైనా వంటి ప్రాంతాల్లోని ఎత్తైన పర్వత సరస్సుల వద్ద నివసిస్తాయి. ఇవి చూడటానికి తెల్లగా, తల వెనుక నల్లటి గీతలతో చాలా అందంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం శీతాకాలం రాగానే ఇవి తమ ప్రయాణాన్ని మొదలు పెడతాయి. అవి ఉండే చోటు నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇండియా, పాకిస్తాన్ వంటి దేశాలకు వలస వస్తాయి. తీరి ఎండాకాలం రాగానే మళ్ళీ అవి తమ సొంత గూటికి వెళ్ళిపోతాయి. ప్రకృతి సృష్టించిన ఈ అద్భుత పక్షులు మన తెలుగు రాష్ట్రాల్లోని కొల్లేరు సరస్సు వంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు కేవలం ఒక పింగ్ పాంగ్ బాల్ అంతా బరువు ఉండే ఆకాశంలో అద్భుతాలు చేసే పక్షి గురించి చూద్దాం. అదే కాలోప్ హమ్మింగ్ బర్డ్. ఈ పక్షి బరువు కేవలం 2.7 గ్రాములు మాత్రమే. ఇది అమెరికాలోనే అతి చిన్న పక్షి. కానీ ఈ చిన్న పక్షి సెకనుకు 100 సార్లు రెక్కలు ఆడిస్తూ అక్షరాల 5,000 మైళ్ళు ప్రయాణిస్తుంది. హమ్మింగ్ బర్డ్ పక్షికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే విపరీతమైన చలి ఉన్నప్పుడు శరీరాన్ని టార్పోర్ అనే స్థితిలోకి తీసుకెళ్తుంది. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే చలిగా ఉన్నప్పుడు ఈ పక్షులు ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి తాత్కాలికంగా మరణించినట్లు శరీరంలో మార్పులు చేసుకుంటాయి. తాత్కాలిక మరణం అంటే ఏమిటో ఇక్కడ ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. మన మొబైల్ ఫోన్ బ్యాటరీ 10% వచ్చినప్పుడు అది ఆగిపోకుండా ఉండడానికి మనం పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేస్తాం కదా. అప్పుడు ఫోన్ బ్రైట్నెస్ తగ్గిపోయి అనవసరమైన యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి కేవలం ఫోన్ కాల్స్ వచ్చేలా సెట్ అవుతుంది. సరిగ్గా ఈ చిట్టి పక్షి కూడా చలిగా ఉన్నప్పుడు అదే పని చేస్తుంది. రాత్రిపూట చలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తిండి దొరకనప్పుడు ఇది చనిపోకుండా ఉండడానికి తన బాడీని డీప్ స్లీప్లోకి పంపేస్తుంది. నిమిషానికి 1000 సార్లు కొట్టుకునే దాని గుండె ఈ స్థితిలో కేవలం 50 నుంచి 100 సార్లకు పడిపోతుంది. అలాగే చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటుంది. బయట నుంచి చూస్తే
అది ఊపిరి లేని పక్షిలా, అంటే చనిపోయినట్టే కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల దాని ఒంట్లో ఉన్న శక్తి అస్సలు ఖర్చవ్వదు. మళ్ళీ పొద్దున్నే ఎండ రాగానే పవర్ బటన్ నొక్కగానే ఫోన్ అయినట్టు ఈ పక్షి మళ్ళీ యాక్టివ్ అయిపోయి అప్పుడు మళ్ళీ తన 5000 మైళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ప్రకృతి ఇచ్చిన ఈ రీఛార్జబుల్ శక్తి వల్లే ఈ చిన్న పక్షి అంత పెద్ద సాహసం చేయగలుగుతోంది. ఇప్పటిదాకా 1000 మైళ్ళు ప్రయాణించే పక్షుల గురించి విన్నాం కదా. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ దూరం వలస వెళ్ళే డస్కీ అండ్ సూటీ గ్రౌస్ పక్షుల గురించి చూద్దాం. ఈ పక్షులు శీతాకాలంలో కొండలపై నుండి కింద ఉన్న అడవిలోకి వలస వస్తాయి. ఇవి కేవలం 30 మైళ్ళు మాత్రమే ప్రయాణిస్తాయి. ఈ పక్షులు ఎక్కువగా నార్త్ అమెరికాలో పశ్చిమ ప్రాంతాల్లో కనిపిస్తాయి. చాలా పక్షులు ఎగిరి వలస వెళ్తే ఈ డస్కీ గ్రౌస్ పక్షులు మాత్రం కొండలపైకి నడుస్తూ వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే ఇవి చాలా బరువైన పక్షులు. వీటి రెక్కలు చిన్నవిగా ఉండి శరీరం పెద్దదిగా ఉంటుంది. కొండ ఎక్కేటప్పుడు ఇవి కొన్ని కిలోమీటర్ల దూరం నడుస్తూనే ప్రయాణిస్తాయి. అవసరమైతే తప్ప ఇవి ఎగరవు. అందుకే వీటిని మౌంటైన్ హైకర్స్ అని కూడా పిలుస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, రాకెట్లు, మ్యాపులు, టెక్నాలజీతో సంబంధం లేకుండా వివిధ రకాల పక్షులు తమ జీవనాన్ని ఎలా కొనసాగిస్తున్నాయో. ఈ 5 పక్షుల్లో మీకు ఏ పక్షి బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నెవర్ ఓపెన్ వాల్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.